రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. తాజ్ కృష్ణలో జరుగున్న ఒక కన్సెంట్మెంట్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అయితే లంచ్ టైంలో ఆయన సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల పరిస్థితులు, దేశ రాజకీయాలపై ప్రగతి భవన్లో చర్చించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో చర్చించాల్సిన విషయాలను ఇప్పటికే రెడీ చేసినట్లు కూడా తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహకాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. తాజ్ కృష్ణలో జరుగున్న ఒక ఇన్వెస్ట్మెంట్ మీటింగ్లో ఆయన పాల్గొనున్నారు. అయితే లంచ్ టైంలో ఆయన సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల పరిస్థితులు, దేశ రాజకీయాలపై ప్రగతి భవన్లో చర్చించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో చర్చించాల్సిన విషయాలు ఇప్పటికే రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహకాలు చేసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణయ్ సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నేడు సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో ఈ రోజు తాజ్ కృష్ణాలో భేటీ కాబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపకులంతా కూడా చాలా మంది నేతలతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. సో రానున్నటువంటి ఎన్నికల ఉద్దేశంతో కావచ్చు, అదేవిధంగా రైతు సంఘాల నాయకులకు సంబంధించినటువంటి అంశాలలో కూడా మనం చూస్తుంటే ప్రధానంగా సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే పలు రాజకీయ నాయకులతో పాటుగా పలు రాష్ట్రాలకు చెందినటువంటి నాయకులతో కూడా కేసీఆర్ అయితే చర్చిస్తున్నారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ మారిన తర్వాత కీలకంగా కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల పరిస్థితులు కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రగతి భవన్ లో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఇది తొలిసారిగా దేశవ్యాప్తంగా దూకుడు పెంచుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. అయితే సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం ముఖ్యమంత్రితో చర్చ విషయంలో రెడీ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ అంశాలు చర్చలకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కానీ కృష్ణాలో జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో లంచ్ టైంలో ఆయనతో పాటుగా పలువురు నేతల్ని కూడా కలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా దేశ రాజకీయాలటువంటి విషయాలు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దీంతో పాటుగా కొన్ని కీలక అంశాలను కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి కావచ్చు, అదేవిధంగా కేంద్రం వ్యవహరించినటువంటి సంబంధించినటువంటి అంశాలలో క్లియర్ గా మాట్లాడేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, రైట్ ప్రణయ్, అంటే కేవలం ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కలుస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే బీజేపీపై వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీని పార్టీతో పాటు కలిపి తీసుకెళ్ళడానికి అలాంటి ప్రణాళికల కోసం ఏమైనా మాట్లాడే ఛాన్స్ కనిపిస్తుంది అంటారు? టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రణాళిక, దాంతో పాటుగా చేరికలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీని లేపేందుకు కొన్ని ప్రయత్నాలను చెప్పుకోవాలి రాజశేఖర్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని కొంత టీఆర్ఎస్ పేరును కాస్త బీఆర్ఎస్ చేసి దేశ రాజకీయాలకు సీఎం వెళ్తున్న నేపథ్యంలో అంటే
కేసీఆర్ వెళ్తున్న నేపథ్యంలో తనకు ఖచ్చితంగా కూడా ఎంపీల మద్దతు, దాంతో పాటుగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల మద్దతు ఖచ్చితంగా కావాలి. దాంతో పాటు ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ కి ఖచ్చితంగా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో సత్సంబంధాలు కానీ ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని చర్చనీయాంశాలుగా మారేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉన్నటువంటి నాయకులతో సీఎం భేటీ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ భేటీకి కూడా మనం ఆ రకంగానే చూడాలి. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని సమావేశం అనంతరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ వ్యతిరేకత ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన వ్యతిరేకత ఖచ్చితంగా మనం చూస్తున్నాం ఇప్పటి వరకు. సో అలాగే బీజేపీకి సంబంధించి వ్యతిరేకత ఉన్నటువంటి నాయకులతో పాటు దాంతో పాటుగా పార్టీలకు సంబంధించిన వాళ్ళతో కూడా సీఎం భేటీ అవుతున్నారు. సో దాంతో భాగంగా ఈ రోజు పంజాబ్ కి సంబంధించినటువంటి సీఎం తో మాట్లాడడం ఇది కొంత చర్చనీయాంశంగా మారొచ్చు. దాంతో పాటుగా కీలక అంశాలను కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే భవిష్యత్తు యాక్షన్ ప్లాన్ ని కూడా ఈ వేదిక ద్వారా చర్చించేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.